అది చిన్న డాట్ అంతే. నాకు అది కూడా లేదు కదా. పందె నేనే గెలిచినట్టు. అవునవును, మా సెల్లే గెలిచింది. నువ్వు ఏడు చెప్పిన కుదరదు బావా. సీనర్ రాంగ్ సొక్కైనా సరే నువ్వు ఓడిపోయినట్ట, మా సెల్లి గెలిచినట్ట. న్యాయం మీరే చెప్పండి పెద్ద బాగారా. రుద్రా, గంగే గెలిచింది. ఏమండి ఇటు రండి. వాళ్ళు చూసుకుంటారు, రండి రండి రండి. అయితే నేనేం అడిగితే అది ఇవ్వాలి. చెప్పు, ఏం కావాలి? అయ్య బాబోయ్, సడన్ గా అడిగితే ఏం చెప్పాలి? డైరెక్ట్ గా ముద్దే అడిగేనా? అమ్మో, మూతి మీద కొట్టేస్తారేమో. ఏంటి, ఏ ఐటమ్స్ తినాలా అని ఆలోచిస్తున్నావా? మా సెల్లుడు సిగ్గుపడుతుంది కానీ నన్ను అడగబట్టావు బా. సరే, ఏదో ఒకటి ఆలోచించి తొందరగా చెప్పండి. అన్నయ్య, నువ్వు అడిగితే బాగోదు. ఎవరు అడిగితే ఏటే? హలో, టైం వేస్ట్ చేయకుండా చెప్పండి. ఇదంతా కాదే, నాన్న చెప్పేస్తాను బా. బా, మా సెల్లుతో నువ్వు హోలీ ఆడాలి. క్రికెట్ ఆడడానికి వచ్చాము ఇక్కడికి. హోలీ ఆడడానికే కదా. మళ్ళీ ప్రత్యేకంగా హోలీ ఆడేదే ఉంటది. నా అలగంటవేడు బావా, నువ్వు ఇలా పెసిల మీద పెసిల్ అయితే నన్ను సమాధానం చెప్పలేను. నువ్వు మా సెల్లులతో సెపరేట్ గా హోలీ ఆడాలి, అంతే అది రూలు. క్రాక్ బ్యాచ్ మొత్తం నా చుట్టూనే ఉన్నారు. చూసావులే ఎలా సెట్టింగ్ చేసినా. భలే చేసావన్నయ్య. హోలీ కోసం వచ్చి హోలీ ఆడమనటం భలే ఉంది. ఇదే నన్ను దిక్కు మళ్ళీ హోసిన పిచ్చి సెల్లే. హోలీ ఆటం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు రంగులు జల్లుకోవటం కాదే, రంగులు రాసుకోవటం. నువ్వు బావక రంగు రాయి, బావ నీకు రంగు రాస్తాడే. ఆ జనాల మధ్యలో మీ ఇద్దరు క్లోజింగ్ అయ్యేలాగా నాన్ చేస్తాను. ఆ టచ్చింగ్లు, ఈ క్లోజింగ్లు, బావ మనసులో ఫుల్ కలరింగ్లు. ఇంకా నీకు సెపరేట్ గా చెప్పాలండి సెల్లె. వెళ్ళమంటుంటా. ఎక్కడ దొరికింది నాకు ఇత్తేంగర్ సెల్లె. పెద్దనా, త్వరగా కలర్స్ రాసుకుంటే వెళ్ళి డాన్స్ చేద్దాం. డాన్సా? నువ్వు చేస్తావా? వేద్దాం, పద. ఏమండి, శ్రీవారు, మీరు కాస్త వయసును గుర్తు చేసుకుంటే మంచిది. వయస్సా? వయసు శరీరానికి కానీ మనసు కాదు. ఐఎమ్ ఆల్వేస్ యంగ్ ఎట్ హార్ట్. ఇదిగో, హ్యాపీ హోలీ. అది హ్యాపీ హోలీ చెప్పు. వీరు కానీ ఇదిగో రే కానివ్వండిరా. హ్యాపీ హోలీ. ఆడండ్రా. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ వంశీ. హ్యాపీ హోలీ అమ్మా. హ్యాపీ హోలీ ప్రమిళ. బావా, హ్యాపీ హోలీ బావా. పెద్దనా పదండి. నువ్వు క్రౌడ్ కి కాస్త దూరంగా ఉండు ప్రీతి. నేను ఇంట్లో ఉండమని చెప్పాను, కానీ సెలబ్రేషన్ మిస్ అవ్వకూడదని తీసుకొచ్చాను. కేర్ఫుల్, ఓకే? నేను చూసుకుంటాను అన్నయ్య గారు. హ్యాపీ హోలీ. హే దుబాయ్, వేర్ ఇస్ మై హబ్బీ? ఎక్కడో ఉండాలి. అడిగా అక్కడ ఉన్నాడు. హే దుబాయ్, యు ఆల్సో కమ్. హబ్బీ, హ్యాపీ హోలీ. చిన్నమా చిన్నమా, అక్కడ అంతా డీజే పాటలకు పూనకం వచ్చి డాన్సులు చేస్తుంటే నువ్వేంటి ఇక్కడ కూర్చుండిపోయావు? ఆ కాళ్ళు చేతులు ఊపుకుంటూ డాన్స్ చేయడం మన వల్ల కాదు. నేను మనసులోనే డాన్స్ చేసుకున్నాను. మనసులో వేసుకుంటున్నావా? నీకు దండం సినిమా. ఇంగ్లీష్ మేడం, మనం వెళ్ళి అక్కడ డీజేకి డాన్స్ చేద్దాం. ఓకే దుబాయ్. లేజీ హస్బెండ్. సినిమా నీ ఇద్దట్లో వేసుకో డాన్స్. చెలే చెలే,
నీకేమైనా బుర్ర బుద్ధి ఏమైనా ఉందంటే నిన్ను వెళ్ళి బావతో ఓలి ఆడబట్టి పొట్టుకుంటూ ఆడతావేంటి? నేను పొట్టుకుంటానా? మరి పొడుగుంటవేటి? అంతమంది గుంటలోడగా నీకు ఆంటీయే దొరికిందేటి? పోయి వెళ్ళి ఆడుకో. అన్నయ్య నేను ఆంటీనా? పెళ్ళైన అలాగే అంటారా? నువ్వు ముద్దెళ్ళి బావతో ఓలి ఆడవే. భయం వేస్తుంది అన్నయ్య. నానేమన్నా నిన్ను పెద్ద పుల్లు బోన్లోకి వెళ్ళమంటున్నానంటే బావ దగ్గరికి కదా వెళ్ళమంటున్నాను. దీనికంటే అదే ఈజీ అన్నయ్య. ఓ వల్లకొండవే వాడు పందులో ఎగ్గేసేదేంటి? నువ్వు వెళ్ళే గుంటలు డాన్స్ గట్టిగా వేస్తున్నారు. హ్యాపీ హోలీ. హే నిన్ను ఆగు. హే ఆగు. బావ కళ్ళల్లో ఆనందం ఏమో గానే ప్రేమ కనిపిస్తుందా చెల్లె? ఏంటి అలా చూస్తున్నావు? చెల్లె 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 ఏటే ఏటి ఊహల్లో తేలిపోతున్నావేటి? నాకు చెప్పాను కదటే బావ నీతో ప్రేమలో పడేలా చేస్తాను అని. పో అన్నయ్య. మిమ్మల్ని కాదే చెల్లె, ఫ్యామిలీ అందరినీ ప్రేమలో పడేటి చేస్తాను. బావ కళ్ళలో ఆనందం చూసేస్తాను. ఏం చేస్తావు అన్నయ్య? ఆ చెప్తారు నా ఏడు చేస్తాను, నువ్వు చూడవే. బావా బావయ్ ఇదిగో సినిమా లేచి రాయేసి డాన్స్ చేద్దాం. కమ్ ఆన్. అబ్బా మన వల్ల కాదు దుబాయ్ అల్లుడు. దుబాయ్ చాలా కష్టం. కష్టం ఏంటుంటది మాయా? ఓసారి నువ్వు పైకి లేకు, నేను డాన్స్ చూపిస్తాను. అబ్బే వద్దల్లుడు. లేగు మాయా, నా మాట నువ్వు లేకు. అబ్బే సినిమా ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, చాలా ఈజీగా డాన్స్ వస్తుంది. ఇప్పుడు అబ్బి. మనం గోడ మీద బొలిబెల దిగుతాం కదా, ట్యాప్ వాటర్ కల ఇప్పుతాం, సిగరెట్ కింద పడేసి ఎలా దొక్కుతాం. ఈ మూడు కలిసేసే భయ అదే డాన్స్ అయిపోద్ది. ఇదిగో చూడే మాయా కుమ్మెత్తను నువ్వు, అది అలాగే చెయ్యి.